రాజమండ్రి ఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, 100 పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, అవినీతిని అరికట్టాలని, డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అంతకుముందు కార్మికులు రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్నారు. ముందుగా ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, కార్మికుల సొమ్ముతో ఏర్పడిన ఈఎస్ఐ ఆసుపత్రి రాజమండ్రిలో అవినీతికి తార్కాణంగా ఏర్పాటు కావడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. 100 పడకల ఆసుపత్రికి 300 మంది సిబ్బంది ఉండాలని, కానీ ఇక్కడ 35 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారని ఆయన విమర్శించారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఈ అంశంపై దృష్టి పెట్టి కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ఆవిడ కృషి చేయాలని ఆయన అన్నారు. డిసెంబర్ 2వ వారం నాటికి ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి ఉందని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని ఆయన అన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేకపోవడం చాలా అన్యాయమని అన్నారు. బయట ఆసుపత్రులకు రిఫరల్ రాయకుండా ఇక్కడే మెరుగైన వైద్యం చేయాలని, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తదితర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి రోగులకు న్యాయం చేయాలని అన్నారు. మెడికల్ మాఫియాగా అవినీతి అడ్డాగా తయారైన ఈఎస్ఐ ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక మంత్రి పర్యటించి ప్రక్షాళన చేయాలని అన్నారు. రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో జట్ల కార్మికులు, వారి కుటుంబాలు ఆసుపత్రి పాలైనప్పుడు డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండవని, రోగులకు ఉపయోగపడని మందులు అందుబాటులో ఉంటాయని అవి మాఫియా ద్వారా అమ్మేస్తారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి కార్మికులకు న్యాయం చేయాలని, అవినీతి చేస్తున్న డాక్టర్స్పై చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం సూపరింటెండెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఆసుపత్రి సమస్యలపై వెంటనే విజయవాడ డైరెక్టర్తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని, కార్మికులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్పారామణ, పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భద్రరావు రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రమణ, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్స్ కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, జట్ల సగం అధికారి బాడీ అప్పలనాయుడు, వెంకట్రావు, సత్యనారాయణ, హరినాథ్, రాము, మహిళా సమైక్య సీనియర్ నాయకులు ఎడ్ల లక్ష్మి, సేపుని రమణమ్మ, బేగం, మహిళా సమైక్య నగర అధ్యక్షులు కె కొండావతి, వివిధ కార్మిక సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించి పాల్గొని ప్రసంగించారు. మా బాబోయ్, మన ఈఎస్ఐ హాస్పిటల్ అన్నా దీనికన్నా బందిలా దొడ్డి మిన్న. మీరు పేరుకి చూస్తే 100 పడకల ఆసుపత్రి, ఉన్న సిబ్బంది 24 మంది. పేరు గొప్ప ఊరు దెబ్బ.
ఇది చరిత్రాత్మకమైన ఈఎస్ఐ ఆసుపత్రి. దీనికోసం సిపిఐ అగ్రనేత, జట్లు లేబర్ నిర్మాత చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు ఎంతో పోరాటం చేసి సాధించారు. ఇది అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఈరోజు అక్రమాలకు, అవినీతికి, దోపిడీకి అడ్డాగా మారిపోయింది. ఇక్కడ సూపరింటెండెంట్ ఉండరు, మీరు వెళ్ళండి ఎవరు ఉండరు. కనీసం మీ అందరికీ సీసీ కెమెరాలు ఉంటాయి మన ఇంట్లకి, మన చిన్న షాపులకి. ఏ సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే వాళ్ళ భాగోతం బయటపడితేనే సీసీ కెమెరా కూడా లేవు. కనీసం 100 పడకల ఆసుపత్రి అంటే 24 అవర్స్, కానీ 2 అవర్స్ పనిచేయదు. ఒక ఎంఆర్ఐ లేదు, ఒక సిటీ స్కాన్ లేదు, సరైన ఎక్స్రే లేదు, టూడోకో లేదు. దేనికండి ఈ వచ్చిన డబ్బులు దేని తినేస్తున్నారు? కార్మికుల సొమ్ము. జట్లు లేబర్ యూనియన్ కార్మికులు, రెక్కాడితే డొక్కాడిని కార్మికులు కష్టపడి ఉదయం నుంచి ఎండలో మాడిపోయి సంపాదించిన డబ్బులు కడుతుంటే ఈ ఆసుపత్రికి ఏదో నొప్పి వస్తుంటే ఇక్కడ వైద్యం చేయమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈఎస్ఐ అని చెప్పగానే మీ బాడీలో అవి లేవు, ఈ లేవు, ఈ స్కాన్, ఆ స్కాన్, ఎక్స్రే అని చెప్పి సుమారుగా వేలాది రూపాయలు గుంజేస్తున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు? ఎవరి కోసం ఈఎస్ఐ కార్డు కోసం? కార్మికులు బలైపోతున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ రిఫరల్ రాస్తున్నారు గ్లోబల్కి, అపోలోకి. అక్కడ ఏమి చూడరు, ఒకటే కొడుతున్నాం, ఇది మా సొమ్ము, ఈ సేవ్ ఈఎస్ఐ హాస్పిటల్, దీన్ని కాపాడుకుంటాం. ఇక్కడ ల్యాబ్ అన్నీ జరపాలి, అన్ని స్కాన్లు ఇక్కడే చేయాలి, సరైన వైద్యం ఇక్కడే చేయాలి. లేకుంటే మాత్రం ఈరోజు మేము ఇదయ్యాం. రేపు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమానికి మీరే బాధ్యత వహిస్తారని కోరుతూ, విజయవాడలో ఉన్న డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తక్షణమే స్పందించి 300 మందికి తగ్గట్టుగా ఉన్న 150 ఈ ఆసుపత్రి సిబ్బందిని, డాక్టర్స్, పారామెడికల్స్, స్టాఫ్, నర్సు, ల్యాబ్లో చివరికి సెక్యూరిటీ లేరు, వాళ్ళని కూడా నియమించాలని కోరుతూ ధర్నా పెడుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే న్యాయం చేయాలని కోరుతూ మా కోండ్రపు రాంబాబు గారు ఏడు జిల్లా కన్నారు మాడతారు. కొన్ని సంవత్సరాలుగా మన రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో చాలా అవినీతి భాగోతం జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనే ఎంతమంది కార్మిక శక్తి ఉన్నారో, కార్మికులు సుమారు 22,000 మంది కుటుంబాలు ఈ హాస్పిటల్లో వైద్యం సౌకర్యం పొందే విధంగా అందులో సభ్యత్వం పొందున్నారు. అటువంటి హాస్పిటల్లోనే సరైన వైద్యం జరగక, సరైన ఎక్స్రేలు లేక, పరికరాలు లేక, కనీసం రక్త పరీక్ష కూడా ఇక్కడ చేయరు. ఇంత పెద్ద హాస్పిటల్ పేరుకు చెప్పుకోవడానికి ఏ కార్మికుడైనా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ మీద వచ్చి ఇక్కడ డాక్టర్ని సంప్రదిందామంటే ఒక డాక్టర్ కూడా డ్యూటీలో ఉండరు. లక్షల జీతాలు తీసుకుంటున్నారు, లక్షల పైబడి జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరోజు ఇక్కడ మన డ్యూటీలు చేసినట్టు ఏ డాక్టర్ కూడా అక్కడ అందుబాటులో ఉండరు. అనేక రకాల జబ్బులతో వస్తున్నారు కార్మికులు. వచ్చిన కార్మికుడికి ఇక్కడ సరైన వైద్యం అందించక, సరైన సమాధానం చెప్పక, వీళ్ళు ఏమంటే ఒక ఏదో వాళ్ళ దగ్గర ఉన్న మందులు అది ఏదో సీటు మీద రాసి ఇచ్చేసి అవి తీసుకొని పోయి వేసుకోమని చెప్తున్నారు. ఆ మందులు వేసుకుంటే ఒకదానికి ఉన్న జబ్బు పోగా లేని జబ్బు ఎంటర్ అవుతుంది. అటువంటి మెడికల్ మాఫియా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో జరుగుతుంది. ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు చేసాం. ఎందుకంటే కార్మికులకు న్యాయమైన వైద్యం జరగాలి. ఎందుకంటే పొద్దున్నేసి కష్టపడి కార్మికుడు జీతంలో డబ్బులతో మేము ఇక్కడ డబ్బులు కడుతున్నాం. సుమారు ఈ రాజమండ్రి జట్ల సంఘం తరపు నుంచే 1,500 మంది పైబడి ప్రతి నెల 200 రూపాయలు ఇక్కడ సభ్యత్వం కడుతున్నాం ఈఎస్ఐ హాస్పిటల్. అలాంటప్పుడు మాకు మెరుగైన వైద్యం అందించాలి కదా, అది గవర్నమెంట్ బాధ్యత. ఈ హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది చూడాలి కదా, పైన యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, వీళ్ళందరూ చూడాలి కదా, ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి పరీక్షించాలి కదా. మొత్తం కింద నుంచి పై దాకా అంతా అవినీతే. ఇక్కడ ఈ హాస్పిటల్లో జరుగుతున్నది కింద నుంచి పై దాకా అవినీతే. మేమేమో ఇక్కడికి వచ్చి రాస్తే దాన్ని రిపర్ రాస్తారు. రిపర్ రాస్తే ఏ కాకినాడో, భీమవరం, విజయవాడ పోవాలి. అటు ఇటు రానుపోని సాధ్యాలు 100 అవుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్రే తీయాలి, ఈ మెడిసిన్ చేయాలి, దీనికి అదనంగా డబ్బులు అవుతుంది. మీకు ఏం అలాగని మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇదేంటంటే ఇక్కడ అడిగితే అదే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు, అందుకని అదనంగా వసూలు చేస్తున్నారు అలాగని చెప్పి ఈ డాక్టర్లు సమాధానం చెప్తున్నారు. ఇటువంటి సమాధానాలతో కార్మిక లోకం అంతా విసిగిపోయి ఉంది. మేము ఎన్నో తపతపాలకు వచ్చి ఇక్కడ రిఫరెండర్లు ఇచ్చాం. ఇది మెరుగైన వైద్యం. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో కడుతున్నారు, సెంట్రల్ ఏసీ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మెరుగైన డాక్టర్లు లేకపోతే ఎందుకు అంత పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టడం ఎందుకు?